నమస్కారం, నేను రామరాజ్ దాస్. మీరు చూస్తున్నది ఎస్ఏ న్యూస్. హర్యానా రాష్ట్రంలోని రోహ్తక్ జిల్లాలోని మొహం పట్టణంలో చారిత్రాత్మక సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ప్రసిద్ధ మొహం చౌబీసీ కాఫ్ పంచాయతీ వారు సంత్ రాంపాల్జీ మహారాజ్కి మానవతా రక్షక్ సమ్మాన్, మానవతా రక్షక్ పురస్కారంను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమం మొహం పట్టణంలోని చారిత్రక చబుత్రా వద్ద జరిగింది. ఇది శతాబ్దాలుగా న్యాయం మరియు సత్యానికి ప్రతీకగా నిలిచిన వేదిక ఇప్పుడు మానవ సేవకు సాక్ష్యంగా మారింది. ఈ గౌరవం ఇటీవల హర్యానా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో సంభవించిన భయంకరమైన వరదల సమయంలో సంత్ రాంపాల్జీ మహారాజ్ మరియు ఆయన శిష్యులు చేసిన నిస్వార్థ సేవలను గుర్తిస్తూ కేవలం 24 గంటల్లోనే వారు వరద ప్రభావిత ప్రాంతాలకు మోటార్లు, పైపులు, పరికరాలు పంపి పగలు రాత్రి నిరంతరంగా శ్రమించి వేల ఎకరాల భూముల నుండి నీటిని తొలగించారు. ఈ మానవనీయ సేవతో ప్రేరేపించబడిన మొహం చౌబీసీ కాఫ్ ఏకగ్రీవంగా సంత్ రాంపాల్జీ మహారాజ్కి మానవతా రక్షక్ సమ్మాన్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. సంత్ రాంపాల్జీ మహారాజ్ చేసినది నిజమైన మానవ సేవ. ఈ సత్కారం మొత్తం సమాజం తరపున ఇవ్వబడింది. కార్యక్రమం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. సంత్ రాంపాల్జీ మహారాజ్ యొక్క సామాజిక మరియు మానవతా కార్యక్రమాలను చూపించే ప్రత్యేక వీడియో ప్రదర్శించబడింది. తరువాత కాఫ్ ప్రతినిధులు కలిపి మానవతా రక్షక్ సమ్మాన్ను మహారాజ్కు సమితికి అందజేశారు. వరదలో అన్నీ నాశనం అయినప్పుడు, ఎలాంటి ఆశ లేకపోయినప్పుడు మనకు సహాయం చేసిన వారు సంత్ రాంపాల్జీ మహారాజ్ అని గ్రామస్తులు భావోద్వేగంగా చెప్పారు. సంత్ రాంపాల్జీ మహారాజ్ మా గ్రామానికి 50 అడుగుల పైపు మరియు 7 మోటార్లు ఇచ్చారు. వాటి వల్ల మా భూమిని మళ్ళీ జీవం వచ్చింది అని బలంగా గ్రామ సర్పంచ్ సత్పాల్ అహ్లావత్ చెప్పారు. ప్రస్తుతం హర్యానా రాష్ట్రంలోని 200 మందికి పైగా గ్రామాలలో సంత్ రాంపాల్జీ మహారాజ్ యొక్క వరద సహాయక కార్యక్రమం కొనసాగుతుంది. సెప్టెంబర్ నుండి ఇప్పటి వరకు లక్షలాది మంది ప్రజలు దీనిని ప్రయోజనం పొందారు. విత్మాడ జిల్లా హిసార్ 40,000 అడుగుల పైపు 6 20 HP మోటార్లు, నత్వాడ్ జిల్లా హిసార్ 30,000 అడుగుల 8 ఇంచి పైపులు, 5 15 ఇంచి మోటార్లు, 2 సబ్మెరైన్ పంపులు, గురానా జిల్లా హిసార్ 31,550 అడుగుల 8 ఇంచి పైపులు, 5 15 ఇంచుల మోటార్లు, 1 10 HP మోటార్, 4 హ్యాండ్ పంప్ సెట్లు. ఇప్పటి వరకు వేలాది 20 HP మోటార్లు మరియు 15 HP మోటార్లు, వేలాది హ్యాండ్ పంపులు, మొత్తం 15 లక్షల అడుగుల పైపులు గ్రామస్తులకు అందించబడ్డాయి. 30 లక్షల ఎకరాలకు పైగా జలావృత ప్రాంతాల నుండి నీటిని బయటకు పంపి వ్యవసాయ భూమిని రక్షించారు. ప్రతిరోజు 2-3 గ్రామాల పంచాయతీలు సతలోకాశ్రమం కమిటీ సహాయంతో మొత్తం సహాయం పొందుతున్నాయి. గ్రామస్తులు చెబుతున్నారు, ఈ సహాయంతో వీటిని బయటకు పంపే పని సులభమైంది. త్రాగునీరు అందుబాటులో ఉంది. తదుపరి పంట విత్తడం సాధ్యమైంది. ఈ కార్యక్రమంలో బలందా తపా ప్రధాన్, రామ్ఫల్ ఠాటీ, మొహరా గ్రామ్ రామకృష్ణన్ మిత్తల్, దహియా కాఫ్ ప్రధాన్ జైపాల్ సింగ్, కుండు కాఫ్ ప్రధాన్ జైవీర్ కుండు, దేశ్వాల్ కాఫ్ ప్రధాన్ సంజయ్ దేశ్వాల్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ గౌరవం కేవలం ఒకరికి మాత్రమే కాదు, మానవతే శ్రేష్టం అనే తత్వానికి ఇచ్చిన గౌరవం. మొహం చౌబీసీ కాఫ్ తీసుకున్న ఈ చారిత్రక నిర్ణయం తర్వాత ఇతర కాఫ్లు కూడా సంత్ రాంపాల్జీ మహారాజ్కు మద్దతుగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించాయి. ఇప్పుడు హర్యానా ప్రజలు ఏకస్వరం చెబుతున్నారు, సంత్ అంటే సద్గురు సంత్ రాంపాల్జీ మహారాజ్ గారే. మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. నమస్కారం, ధన్యవాదాలు.